కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. ఆరిన నేల మీద దేవుడు 6 లక్షల మంది ఇశ్రాయేలీల జనాంగమును నడిపించాడు. వారికి ఏం కావాలో, వారిని ఎలా స్వస్థపరచాలో కూడా దేవుడు ఒక ప్రణాళికను రచించుకున్నాడండి. నీవు దేవుని వాడవైతే, నీవు దేవుని దానవైతే, మీ విశ్వాస పరిమాణము చొప్పున మీకు సమాధానము, దేవుని యొక్క కృప మెండుగా వస్తుంది, ఇవ్వబడుతుంది. ఆరిన నేల మీద అనేటువంటి ఈ కాన్సెప్ట్ గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 18 నుండి 24 వరకు. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను అనేటువంటి ఆ నది మధ్య నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకుల అరకాళ్ళు అని ఉంటుంది ఇక్కడ, అయితే అది అరికాళ్ళు పొడి నేలను నిలువగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వలనే మరలి వెనక్కి వెళ్ళిపోయి దాని గట్లన్నిటి మీద పొర్లి పారెను. దేవుడు చేసిన ఎన్నో అద్భుతములలో ఇది ఒకటి. మొదటి నెల 10వ తేదీన జనులు యోర్దాను నదిలో నుండి ఎక్కి వచ్చి యెరికో అనేటువంటి తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాలులో నిలువపెట్టించి ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: రాబోవు కాలమున మీ సంతతి వారు, మీ పిల్లల 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 పిల్లలు వారందరూ కూడా ఈ రాళ్ళు ఎందుకు నిలువ పెట్టించారని తమ తండ్రులను అడగబోతున్నారు కదా. అప్పుడు మీరు అనగా ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఆరిన నేల మీద ఈ యోర్దాను నదిని దాటామని మీరు చెప్పాలి, సాక్ష్యపు మాటగా చెప్పాలి. ఎలా అనగా యెహోవా యొక్క బాహువు అనగా ఆయన యొక్క చేయి బలమైనదని భూమి మీద నివసించు వారందరూ కూడా తెలుసుకొనడానికి మీరు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును, మేము దాటి వరకు ఈ నది అంతటిని మేమందరము దాటేంత వరకు కూడా దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండచేసినట్లు మీరు దాటు వరకు మీ ఎదుట యోర్దాను అనే ఈ నది యొక్క నీళ్లను ఎండ చేసినని చెప్పి ఈ సాక్ష్యపు సంగతిని మీరు మీ పిల్లలకందరికీ కూడా చెప్పాలి. ఏమండి, తండ్రి తన పిల్లలను గడ్డి మీద నడిపిస్తారండి. తాను రాళ్ల మీద నడుస్తూ తన పిల్లలను మెత్తని గడ్డి మీద నడిపిస్తారండి. మనందరి క్షేమము కోరి యేసు ప్రభువు గొల్గొతా మార్గములో రాళ్ల మీద నడిచాడు. మనము విశ్వాస పరిమాణము చొప్పున గడ్డి మీద నడవాలని, మెత్తని గడ్డి మీద నడవాలని, జీవితము సమాధానముతో కూడినదై ఉండాలని యేసు ప్రభువు కోరుకున్నాడండి. యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకొని మానవ రూపముగా భూమి మీదకు వస్తే ఆయన పేరే యేసుక్రీస్తు. త్రిత్వము చాలామందికి అర్థం కావడం లేదండి. యెహోవా దేవుడే యేసుక్రీస్తు, యేసుక్రీస్తు అనే ఈ దేవుని కుమారుడే పరిశుద్ధాత్ముడు, ఈ పరిశుద్ధాత్ముడే యెహోవా దేవుడు అనే విషయాన్ని చాలామంది గ్రహించలేకపోవడం బాధాకరం. యేసుక్రీస్తు ప్రభువు ఊదా రంగు వస్త్రములు ధరింపచేసి అనగా ఆయనకు ఆ బట్టలు తొడిగించి ఆయనను అవమానించారు, ముఖం మీద ఉమ్మేశారు, ఇష్టం వచ్చినట్టు తిట్టారు, కొట్టారు. భయంకరమైనటువంటి అవమానం. అందరూ చూస్తుండగా ఆయనను కొట్టారు, తిట్టారు. 75 కిలోల బరువు ఉన్నటువంటి ఆ చెక్క సిలువ ఆయన భుజం మీద పెట్టారు. ఎప్పుడు? ఆయన వీపును చీల్చిన తర్వాత. ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే, యేసు ప్రభు యొక్క రూపము మానవ రూపమును కోల్పోయినదట. అంతలా కొట్టారు ఆయన్ని కొరడాలతోనండి. ఒళ్ళంతా చీల్చేలాగా, చెలుకుపోయేలాగా కొట్టారండి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారండి. ఒక్క మాటలో చెప్పారంటే యేసుక్రీస్తు ప్రభు తన మానవ ఆకారమును పోగొట్టుకున్నాడు. మన ఆత్మీయ ఆకారం బాగుండాలని తన శరీర ఆకారమును పోగొట్టుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ రోజున యెహోషువ నిలబెట్టించిన ఆ 12 రాళ్లనే ఇప్పటికీ కూడా యూదులైనటువంటి ఇశ్రాయేలీల జనాంగము గుర్తుపెట్టుకుంటున్నారు, గుర్తుకు తెచ్చుకుంటున్నారు, గుర్తు చేస్తున్నారు. కానీ వారి మధ్యలో, వారి జాతిలో, వారి కొరకు
ఒకడుగా మానవ శరీర ఆకారమును ధరించుకుని వారి పితరులను ఆశీర్వదించిన ఎర్ర సముద్రమును చీల్చి ఆ రోజున ఆ ఎర్ర సముద్రములో ఆరిన నేల మీద నడిపించిన, మరలా యోర్దాను నదిని చీల్చి ఆ నదిలో ఆరిన నేల మీద మరలా నడిపించినటువంటి ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా మా మధ్యన పుట్టాడు అనే విషయాన్ని వాళ్ళు గమనించలేకపోవడము దారుణము. భౌతికంగా కనిపిస్తున్నటువంటి ఆ రాళ్ళనే చూస్తున్నారు, కానీ ఆత్మీయంగా నడిపించిన దేవుని శక్తిని ఇంతవరకు వారు సరిగా అర్థం చేసుకోలేకపోవడం బాధాకరం. యూదుల రాజా జయము జయము అని నిజముగా పలికిన వారు ఆశీర్వదింపబడతారు. వెకిలిగా ఎగతాళిగా అన్నటువంటి వారందరూ కూడా శపించబడతారు. నేటికి యూదుల పిల్లలు యేసుక్రీస్తు నమ్మనట్లా. అందుకని ఒక ఆయన అంటాడు కదా, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించినంత వరకు యూదులారా మీరు మీ కుమారులను పోగొట్టుకోవలసిందే యుద్ధం పేరిట అని అన్నాడండి. ఈ రోజున ఎందుకు యూదుల పిల్లలు యుద్ధం పేరిట అపహరించబడుతున్నారు, చంపబడుతున్నారు, బందీలుగా కొనిపోబడుతున్నారు? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, వారి పిల్లల్ని వారు ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుందంటే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును వారు ఆహ్వానించనందున వారు వారి పిల్లల్ని పోగొట్టుకోవలసిన పరిస్థితిలో ఉంటున్నారు. పాప క్షమాపణ నిమిత్తమై మీరు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని యేసుక్రీస్తును అంగీకరించడం అనేది యెహోవా దేవునిని మీ జీవితంలోనికి మీరు వ్యక్తిగతంగా, ఆత్మీయంగా, ప్రేమతో, అభిమానముతో, గౌరవముతో, సనగక గొణగక ఆహ్వానించడంతో సమానము. విశ్వాసులందరూ కూడా ముళ్ళబాట అనేటువంటి శ్రమల మార్గములో నడిచి వారి వారి విశ్వాసమును కాపాడుకుని పరలోక ప్రవేశము అనేటువంటి ఈ టోకెన్ కొరకే వేచి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నానండి. భౌతికంగా కనిపిస్తున్న ఆ రాళ్ళు మనకు ముఖ్యం కాదు, కానీ గొల్గోతా కొండ మీదకు 75 కిలోల బరువు ఉన్నటువంటి ఆ సిలువను మన కొరకు మోసుకొని పోయినటువంటి యేసుక్రీస్తు ఆ బండల మీద, ఆ రాళ్ల మీద నడిచారు చూడండి. ఈ రాళ్ళు ఎంత గొప్ప ధన్యత పొందుకున్నవో చూడండి. ప్రభువు పాదాలను తాకినటువంటి ఆ రాళ్ళు వాళ్ళు మనం ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటే మనకు ఆశీర్వాదం రాదండి. ఇదిగో ఇశ్రాయేలు యాత్రకని వెళ్తున్నారు, ఇదిగో ఇశ్రాయేలు మట్టి, ఇశ్రాయేలు బురద, ఇశ్రాయేలు దేశంలో ఉన్న ఒలీవ చెట్లతో తయారు చేయబడిన చెక్క సిలువ అని, అక్కడ నీళ్ళని, ఇదిగో మృత సముద్రంలో నీళ్ళని, అక్కడ పలానా వస్తువులను తెచ్చుకుని వాటిని విగ్రహాలుగా చేస్తూ, విగ్రహాలుగా చూస్తూ, విగ్రహాలుగా భావిస్తుంటున్నారే ఈ క్రైస్తవులందరికీ శ్రమ. నేను ఆత్మను కాబట్టి, నేను సత్యమును కాబట్టి మీరు నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఎందుకు యోహాను గారు చెప్పాడు? అంత క్లియర్గా స్పష్టంగా చెప్పాడు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు చనిపోయినటువంటిదే నిజమో అదే సువార్త. ఈ సువార్తను ప్రకటించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్క క్రైస్తవుని మీద ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, నా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వివరించబడిన వాక్యంను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచండి. వారి ఆత్మీయ నేత్రములను మీరు తెరిచి ఉంచండి ప్రభువా. ఆత్మీయ గుడ్డితనం నుండి ఆత్మీయ వెలుగులోనికి వారందరూ కూడా నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.